ఆ తండ్రి అంట బిడ్డలిద్దరినగా అంటే పెద్ద కుమారుడికి ఒక బాధ్యతలు అప్పగిచ్చి పని అప్పగిస్తే ఆ పెద్ద కుమారుడు నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. రెండో వాడేమో సోమరివాడై, రెండో వాడు గాలివాడై రోడ్లమ్మిడి తిరుగుతూ మందు కొడుతూ ఇష్టానుసారంగా ఎవడు ఏ పని చెబితే ఆ పనిలోకి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం పార్టీ ఉంది వచ్చేయి, సాయంత్రం అక్కడ జెండాలు పట్టుకొని తిరగాలి వచ్చేయి, సాయంత్రం అక్కడ రోడ్ల మీద ర్యాలీ చేయాలి వచ్చేయి, బీరు బాటిల్ పట్టుకురా, సారాయి ప్యాకెట్లు పట్టుకురా అంటే వాళ్ళతో బడి పిల్లవాడు తండ్రి మాటను పక్కన పెట్టి పెడచెవును పెట్టేసి రోడ్ల మీద తిరగడం ప్రారంభించాడు. అయితే ఒక రోజున వాడిని నమ్ముకున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారు, రే మీకు ఇంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తిలో భాగము ఇచ్చేయమని మీ నాన్న అడుగు, మనం ఒక వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. ఏంటిదంట? ఒక వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. అది మందు షాప్ పెట్టాడో, లేకపోతే ఇతరమైనటువంటి ఏదన్నా జోదం, లేకపోతే ప్యాకాట్ పెట్టాడో, లేకపోతే ఒక పబ్బు పెట్టాడో తెలియదు. ఇక్కడి నుంచి కుటుంబాన్ని 2 ముక్కలు చేసి, కుటుంబాన్ని 2 భాగాలు చేసి, 2 చీలికలు చేసి ఆ తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంపకాలు జరిగినాయి. నానా నువ్వేమైనా చెప్పు, నేను ఇంట్లో ఉండను, నానా ఈ ఇంటిని 2 ముక్కలు చేయాల్సిందే, ఈ ఇంటి 2 ముక్కలు చేసి నా భాగం నాకు, మా అన్న భాగం మా అన్నకిచ్చేయి, నీకు నాకు మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా బయటికని తన తమ్ముడు తన కుమారుడు ఆ ఇంట్లో గొడవ పెట్టుకొని 2 భాగాలు చేసుకొని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడండి దూరదేశానికి. ఇక మళ్ళా వాళ్ళకి ఎక్కడా కనపడలేదంట, ఆ ఊర్లో ఎంత వెతికినా కనపడలేదంట ఆ తండ్రికి. ఆ తండ్రి ఎంతగానో రోధించాడు, ఎంతగా ప్రేమించుంటాడు ఆ తండ్రి ఆ బిడ్డను. ఎస్ఆర్ నో, రైటర్ రాంగా ఎంతగా ఇష్టపడి ఉంటారు ఆ తండ్రిని. గారాభంగా పెంచుకొని, గారాభంగా ముద్దాడి, తనకున్నా తిన్నా తినకపోయినా, తనకున్నా లేకపోయినా, తను పండుకున్నా పండుకోకపోయినా బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టడానికి. మీకు తెలుసో తెలియదు కానీ మేము చిన్నప్పుడు మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఐరన్ చేస్తారు తెలుసా? ఐరన్ చేస్తారు తెలుసు కదా. చిన్న బంకు ఉంది, బంకు. ఆ ఐరన్ చేసే బంకులో పగలంతా ఆయన ఇస్త్రీ చేసి వెళ్ళిపోతాడు. ఇస్త్రీ చేసి వెళ్ళిపోతే రాత్రికి మా అమ్మ వాళ్ళు ఆ షాపుని అడిగేవాళ్ళు, బాబాయ్ కొద్దిగా దాంట్లో పండుకుంటాం నైటు యోవా అంటే, మా అమ్మ మా నాన్న పడే బాధను ఆ ఇస్త్రీ చేసి ఆయన చూసేవాడు. ఐరన్ చేసి ఆయన చూసి దాన్నే ఉందమ్మా పెద్ద భాగ్యం పండుకోండి అని చెప్పేసి అని, దాంట్లోకి ఒక మనిషి వెళ్తే 2వ మనిషి వెళ్ళడానికి లేదు. కానీ ఆయన ఇస్త్రీ చేసే బల్ల ఉంటుంది కదా, ఆ బల్ల మాత్రం ఖాళీ ఉండేది. మేము 5 మంది సంతానం, 5 మంది సంతానాన్ని వరుసగా బల్ల మీద పొనుకోబెట్టేవాళ్ళు మా అమ్మ మా నాన్న. పొనుకోబెట్టి నైట్ వర్షం పడ్డప్పుడు ఆ వర్ష తాకిడికి ఆ బొంకంతా కూడా నీళ్లు పడతా ఉండేవి, కారుతూ ఉండేవి. ఎక్కడ మా మీద నీళ్లు పడి మేము నిద్రలేచి ఏడుస్తామో అని మా అమ్మ మా నాన్న ఆ చివరు ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఈ చివరు ఒకళ్ళు ఉండేవాళ్ళు. ప్లాస్టిక్ పట్ట ఆ వర్షం ఎక్కడైతే పడుతుందో ఆ పడే దగ్గర ఇలా పట్టుకొని నిలబడేవాళ్ళు, ఇటు సైడ్కి వంచేసి పడ్డ నీళ్ళన్నీ కూడా కింద పడేటట్టుగా మా మీద చుక్క పడకుండా మా అమ్మ మా నాన్న ఆ దరి మా నాన్న తడుస్తూ ఉండేవాడు, ఈ దరి మా అమ్మ తడుస్తూ ఉండేది. అలా మా మీద చిటుకు పడకుండా, మా మీద అపాయం కలగకుండా, మాకు శోధన రాకుండా, మాకు బాధ కలగకుండా అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడారు. అంత కాపాడి తెల్లారి లేచి మేము చూసేలేకి వాళ్ళు ముఖమంతా పీక్కపోయి తడిచి జలుబు చేసి జ్వరం వచ్చి భయంకరమైన వేదన భరించేవాళ్ళు. ఏందమ్మా జ్వరం వచ్చిందంటే, ఏం లేదయ్యా. రాత్రంతా వాళ్ళు నుంచొని ఉన్న సంగతి చెప్పేవాళ్ళు కాదు, రాత్రంతా వాళ్ళు తడిచిన సంగతి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకయ్యా అంటే నా బిడ్డలు ఎక్కడ బాధపడతారో. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి బిడ్డలకు చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత కాపాడారో, ఎంత నిన్ను పోషించారో, ఎంత వేదన పొందారో, ఆ స్థితిని మర్చిపోయి ఈరోజు రోడ్డు మీద వదిలేస్తున్నావా నీ తల్లిదండ్రులను? వారు చెప్పే మాటను పక్కన పెట్టేసి, వారి చిత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు పరుగులెత్తుతున్నావేమో
అది నీకు క్షేమము కానే కాదు. నీ తల్లిదండ్రులు ముదిమి వచ్చినప్పుడు, చిన్న పిల్లవాడప్పుడు నీ తల్లిదండ్రులను ఏ రీతిగా నిన్ను సాకారో, పెద్దవారైన తర్వాత ముదిములో వాళ్ళు చిన్నపిల్లలుగా మారుతారు, నువ్వు తల్లిదండ్రులుగా మారాలి. చిన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా నిన్ను సాకారో, వారు పెద్దవారైన తర్వాత ముదిములో నువ్వు తండ్రిగా మారి నీ తల్లిదండ్రులు నువ్వు తండ్రిగా మార్చబడి వారిని బిడ్డలుగా చేసుకొని నువ్వు పోషించాలా. అందుకే దేవుడు అంటాడు, ముదిమి వచ్చినప్పుడు తల్లైనా మర్చిదేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను నన్ను దేవుడు మర్చిపోడు అన్నాడు కూడా. కానీ నీ తల్లిదండ్రులు నువ్వు ఎన్నడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అక్కడ ఆ కుమారుడు పెడుతున్నటువంటి వేదనను తండ్రి భరించలేక, ఏందిరా నిన్ను ఎంతగా సాగాన్రా, ఎంతగా గుండెలు మేము పెట్టుకొని పోషించాన్రా అని చెప్పేసి తండ్రి అంట, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా నన్ను వదిలిపెట్టిపోమాక, నీ కాళ్ళు మొక్కుతానయ్యా నన్ను వదిలిపెట్టిపోవా. కానీ ఆ కొడుకు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ కొడుకంట ఆ డబ్బు సంచి సొక్కాలో వేసుకొని జేబుల నిండా పెట్టుకొని బ్యాగుకి తగిలించుకొని వెళ్తూ ఏడుస్తున్నటువంటి తన తండ్రిని కాళ్ళతో అమాంతంగా తన్నేశాడంట. లే ముషిల్ నా కొడక, ఎలా అవుతులకే, నువ్వు నాకు అవసరం లేదు, నేను బాగుపడుతుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, నేను ముందుకెళ్తుంటే నువ్వు భరించలేకపోతున్నావు, కాబట్టి నువ్వు నాకు అవసరం లేదని ఆ కొడుకును ఆ తండ్రి అంట బ్రతిమలాడుతున్న కొద్దీ ఆ తండ్రి ఏడుస్తున్న కొద్దీ ఆ కొడుకు అమాంతంగా కాలుతుందంతే తండ్రి పోయి అల్లంత లెక్కబడ్డాడంట. అయ్యో నా కొడుకు తెలుసో తెలియకో నన్ను ఈ రీతిగా కొట్టాడు దేవా, నా కొడుకుని శిక్షించమాకయ్యా అని మరలా తండ్రి ఆ కొడుకు నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటే, తండ్రి బాధను భరించలేక, లేకపోతే తండ్రి బాధను చెవును పెట్టకుండా, తండ్రి బాధను తన చెవులోకి తీసుకోకుండా, తన మాటను తన గద్దింపును తీసుకోకుండా నిర్దాక్షిణంగా ఆ తండ్రిని కొట్టేసి కొడుకు వెళ్ళిపోయాడంట. మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఆ కొడుకు కనబడకపోయేసరికి తండ్రి దాదాపు కొన్ని రోజులు అన్నందల్లా ఎన్నో నెలలు నిద్రపోలా, ఒకటే పనిగా ఏడుస్తున్నాడు. వచ్చేపోయే వాళ్ళందరికీ, అరే నా కొడుకు కనపడ్డాడంట్రా, అరే నా కొడుకురా, వాడు ఎక్కడున్నాడురా, ఉన్నాడా చచ్చిపోయాడా చెప్పండిరా అని ఊర్లో కనబడే ప్రతి ఒక్కరిని అడుగుతుంటే, నీ కొడుకు ఎక్కడున్నాడో మాకు కనపట్టలేదు, నీ కొడుకు ఎడిపోయాడో మాకు అర్థం కావడం లేదు, మొన్న అదిగో వాడితో వెళ్ళడం చూసాము అంటే వాడి ముఖం ఒక్కసారన్నా కనబడితే చాలు, ఆ చూసి నేను చచ్చిపోవాలని తన తండ్రి ఎంతగానో ఆవేదన చెందుతూ రాత్రనక పగలనక నిద్రాగారాలు మానేసి తన కుమారుని కొరకు ఏడుస్తున్నాడంట. లేరంటారా ఈరోజు మన కుటుంబాల్లో కూడా బిడ్డల కొరకు ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఇటు చూడండి, బిడ్డల కొరకు ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఎంతమంది మీ బిడ్డల కోసం ఏడుస్తున్నారు? ఉన్నారా? ఏడుస్తున్నారా? ఏడ్చి శపిస్తున్నారా లేకపోతే వాళ్ళని దీవిస్తున్నారా? శపించారంటే జాగ్రత్త, మీ నోరులు పడిపోతాయి. దీవించండి. ఎందుకో తెలుసా? నీ బిడ్డను నువ్వు ఎన్నడూ కూడా శపించకూడదు. వాడెంత దరిద్రుడైనా, ఎంత పనికి మాలోడైనా సరే నీ నోటి నుంచి శాపము రాకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు శపించావు అంటే నీ గర్భము శపించబడుతుంది. నీ బిడ్డ యోగక్షేమాన్ని నువ్వు చూడు. వాడు ఎంత సైకో అయినా సరే ఆ సైకో వాడి కోసం నువ్వు కన్నీరు కార్చాలా, ప్రార్థన చెయ్యి. నీ బిడ్డలు నా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పు. నీ బిడ్డలను దేవుడు కనికరిస్తాడు. ఆ బిడ్డ కాలుతో తన్ని వెళ్ళిపోతుంటే ఆ కొడుకు నిమిత్తమై ఎంతగానో ఏడుస్తున్నాడో తండ్రి. ఆయన బాధకు చెప్పలేని వందనా తీర్థం. ఎంతగా ఏడ్చాడు అని అంటే మనం చెప్పలేం. ఆ ఊర్లో చుట్టుపక్కల కనపడే ఊర్లన్నీ, మనం ఎంతమంది మన ఇంట్లో ఎవరైనా కనపడకపోతే ఊరూరు తిరుగుతాం చెప్పండి? చెప్పాలా? పిల్లలు ఎవరైనా సాయంత్రానికి కనపడలేదనుకో మన బిడ్డ, ఇస్నాపూర్ అంతా తిరుగుతామా? తిరుగుమా? పటాన్చెరు వెళ్తామా? ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలిస్తామా? ఫోన్లు చేసి కనుక్కుంటామా? ఆటోల్లో బస్సుల్లో తిరుగుతామా? స్టిక్కర్లు వేసి బస్సులకు అంటించేసి, వీడు కనబట్టలేదయ్యా, నా బిడ్డ కనబడ్డా ఎవరన్నా తెలిస్తే మాకు ఫోన్ చేయండి, తగును బహుమతి మేము ఇస్తామయ్యా. వాడెవరో కొడుకు కనపడకపోతే ₹1,00,000 పెట్టాడు గిఫ్ట్. పెడతారా పెట్టరా?
గిఫ్ట్లు పెడతారా బెటరా? మాకు సమాచారం అందించిన వాళ్ళకి తగిన బహుమతి ఇస్తాం, 1,00,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని. ఆ తండ్రి ఆ దినాల్లో ఎంతగా వేదన చెందాడో బిడ్డ కనపట్టలేదని. ఎంతగా దేవుళ్ళన్నా బిడ్డ కనపడలా. బిడ్డ ఎక్కడున్నాడు తెలుసా? తండ్రి ఏమో జ్వరం వచ్చి ఇంట్లో పడిపోతే, తండ్రి ఏమో కన్నీరు గారుస్తుంటే, తండ్రి ఏమో రోధిస్తుంటే, మనోడు పబ్బులోకి వెళ్ళి ఒక బెంచ్ మీద బీర్ సీసా, సిగరెట్ ప్యాకి, ఫ్రైడ్ రైసు, హ్యాపీగా జేబు నిండా డబ్బు పెట్టుకొని, రేయ్ 100 అయిపోయిందిరా అనగానే ఒక కట్టి ఇసిరేస్తున్నాడు. ఏ మామా తీసురాపో, మనగా ఎంజాయ్ చేద్దాం. ఆ డబ్బు ఉన్నంత వరకు చుట్టూ పబ్లిక్ స్నేహితులు చేరారు. ఎప్పుడైతే డబ్బు అయిపోవడం ప్రారంభించిందో, నూకేవాడు నూగుతున్నాడు జేబులో నుంచి డబ్బు అంతా. ఇంకా మామ ఇంకేమైనా ఉందంటారా ఆస్తి? ఏం లేదురా, ఉన్నాయి మొత్తం అమ్మేశాం, ఎంజాయ్, మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అని అంటే వాడి మాటలు, పక్కనున్నవాడి మాటలన్నీ నమ్మి, ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మి, ఇంట్లో ఉన్న సామాన్ అంతా అమ్మి, ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ భాగాలు చేసుకొని ఉన్నదంతా తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మొత్తానికి తాగి వాళ్ళకి ఇచ్చి కావలసినటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ జలసాల్లో మందులో మునిగి తేల్చేటట్టుకు చేశాడు ఈ సహోదరుడు. లాస్ట్కి వచ్చేలేకి వీడి దగ్గర డబ్బు అయిపోతుందని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వీడిని తరిమేశారు పక్కకి. అరే మామా, ఏందిరా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దామని నన్ను పిలిపించారు కదరా, మా నాన్న ఇంటి దగ్గర నుంచి పిలిపించారు కదరా, ఆస్తంతా పోగేసుకొని బయటకు వచ్చాను కదరా, మరి ఏందిరా నా జీవితం అంటే, నువ్వెవరో నాకు తెలియదురా అన్నారు. నిన్ను మేము ఎప్పుడు చూడలేదురా అని చెప్పానని అన్ని గెంటేసరి. కొడుకు ఏ రీతిగా తండ్రిని కాలుతో తన్ని గెంటేశాడో అదే రీతిగా తన తండ్రికి చేసినట్లుగానే కొడుకును కూడా రోడ్డు మీద నెట్టేశారు. వాడికి అప్పుడు గుర్తొచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆకలి అవుతుంది ఒక పక్క, మొన్నటిదాకా మెళ్ళలో చెయ్యిలు లేసి తిరిగినోడు, మొన్నటిదాకా జేబులో కట్టలు డబ్బులు పెట్టుకొని తిరిగినవాడు, ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ని చూద్దామన్నా ఫ్రెండ్స్ కనపట్ల, పిలిచేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, పోషించేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు. ఎవరు లేని పక్షంలో తను రోడ్డు మీద పోతూ సొమ్మసిల్లి కింద పడిపోతూ ఉన్నటువంటి టైంలో ఆ దూరానంట ఒక పందులు మేయుచున్నటువంటి కాపరి కనపడ్డాడంట. పందులు కాసే కాపరి ఆ దూరాన కనపడ్డాడు. వాడి దగ్గరికి వెళ్ళాయా, నాకేదన్నా పనుంటే ఇవ్వా, నాకేదన్నా పనుంటే చెప్పవా అని చెప్పేసి తను అడిగితే వాడు అంటాడు, నా దగ్గర ఏమీ లేదు కానీ నా పందులను మేపు, నీకు అన్నం పెడతా. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, సరేనయ్యా నేను పందులు మేపుతాను, నాకు అన్నం పెట్టని చెప్పేసి నా పందుల దగ్గరికి వెళ్ళి ఈడంట వాడు పని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడంట యజమానుడు. యజమానుడు వెళ్ళడం చూసి వీడికి ఆకలి తట్టుకోలేక ఆ పందులు తాగుతున్నటువంటి కుడితి తొట్టి ఉంటుంది కదా, కుడితి తొట్టి, ఆ కుడితి తొట్టి దగ్గరికి వెళ్ళి ఆ పందులను తరిమేసి ఆ పందుల దగ్గర తాగుతున్నటువంటి ఆ కుడితి చేత్తో తీసుకొని తాగడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు ఏడుస్తున్నాడు, అప్పుడు మొరపెడుతున్నాడు, అప్పుడు గుర్తొస్తున్నాడు తన నాన్న భుజాల మీద ఎక్కించుకొని నడిపించింది, తన అమ్మ పక్కలో పండేసుకొని పాలు ఇచ్చింది, తన అమ్మ ఏడుస్తుంటే ఆదరించింది, తన అమ్మ తనకి ఏది కావాలో ఇచ్చిన సంగతి, తన